హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తున్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే కోస్తా తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. నెల్లూరు, గూడూరు, నారాయణపేట, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, చిత్తూరు, తిరుపతి, రాజంపేట, ఉదయగిరి, కనిగిరి, కావలి, నెల్లూరు, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, వినుకొండ, రేపల్లె, తెనాలి, విజయవాడ, ఏలూరు, భీమవరం, నర్సాపురం, మచిలీపట్నం, రాజమండ్రి, అనకాపల్లి, జంగారెడ్డిగూడెం, పాడేరు, సాళ్లూరు, అరకు, సింహాచలం, విసన్నపేట, భీమవరం, ఇచ్చాపురం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో దాదాపుగా 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం ఉంటుంది. తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం అత్యధిక చలి తీవ్రత ఉంటుంది. దక్షిణ తెలంగాణలో చిరుజల్లులుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.